నేను బత్తిని హరినాథ్ తోటి వాళ్ళ అబ్బాయి. ఈసారి ఎలా అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఎలా అయితే మురుగశిర కార్తీ వస్తుందో ప్రతి సంవత్సరము ఎలాగైతే అవుతుందో అలాగే ఈ సంవత్సరం కూడా ఈసారి 8th జూన్కి 11 o'clock నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ జరుగుతుంది చేప ప్రసాదం. అయితే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇది 7th జూన్ కాదు, 8th జూన్. కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది సోషల్ మీడియా అయితే దాని గురించి. ఈసారి మేము గవర్నమెంట్ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి సాటర్డే రోజు ప్రయత్నించాము. అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు సీఎం గారు. అయితే ఏమైందంటే సార్కి కొద్దిగా ఇంపార్టెంట్ మీటింగ్ అర్జెంటుగా పోవాల్సి వచ్చింది. అయితే మాకు మళ్ళీ నెక్స్ట్ టైం డేట్ ఇస్తాను అయితే పోయి సీఎం గారు. కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి పోలీస్ అయినా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది. అట్లనే మేము కూడా ఇప్పుడు మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది పబ్లిక్కి ఏం ప్రాబ్లం కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా ట్రాఫిక్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా వాటర్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మళ్ళీ మెడికల్ ఎమర్జెన్సీ అంబులెన్స్. నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. నేను బత్తిని హరినాథ్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. ఎవ్రీ ఇయర్ మృగశిర కార్తీ రోజు అనగానే ఇది జూన్ 1st వీక్లో వస్తుంది. అయితే ఎవ్రీ ఇయర్ ఎలా అయితే చేస్తామో ఈ ఇయర్ కూడా 8th జూన్కి మార్నింగ్ 11 o'clock నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ అవుతుంది. 24 hours అంటే 8th జూన్ 11 o'clock నుంచి 9th జూన్ 11 o'clock వరకు ఇది పంపిణీ అవుతుంది. ఇప్పుడు అది మిస్ అయితే ఇంటికాడ ఇక్కడ కవాడిగూడలో అయినా దుబ్బోలిలో అయినా ఇంటికాడ మిస్ అయిన కొంతమందికి ఇస్తాము.